హాయ్ మా పిల్లలు. ఈరోజు మనము మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్ బుక్లో సెకండ్ లెసన్ చెప్పేసుకున్నాం కదా. జూలై నెలకి సెకండ్ లెసన్ ఏంటుంది? లార్జ్ నెంబర్స్. ఈ లార్జ్ నెంబర్స్ని కూడా చెప్పేసుకుంటున్నాము. దానికి సంబంధించిన వర్క్షీట్స్ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి కదా. స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఫస్ట్ వర్క్షీట్ 1 సబ్ టాపిక్. ఇక్కడ చూడండి, రీప్రజెంటింగ్ ద నెంబర్, సంఖ్యలను సూచిద్దాం. ఇక్కడ చూడండి, రీప్రజెంట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆన్ ద స్పైక్ అబాకస్. ఈ అబాకస్లో మనకి ఇచ్చిన నెంబర్స్ని రీప్రజెంట్ చేయడమే. ఒకసారి చూడండి, ఏలో ఏముంది? వన్స్ ప్లేస్లో ఏముంది? 7. కాబట్టి ఇక్కడ 7 రింగ్స్ వేసాం. టెన్స్ ప్లేస్లో 2 కాబట్టి 2 రింగ్స్. హండ్రెడ్స్ ప్లేస్లో 3 కాబట్టి 3 రింగ్స్. థౌజండ్స్ ప్లేస్లో 4 కాబట్టి 4 రింగ్స్. 10,000 ప్లేస్లో 6 కాబట్టి 6 రింగ్స్. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇవి ఇవి ఆల్రెడీ ఆ నెంబర్కి తగ్గట్లు రింగ్స్ వేయడమే, ఇంకేం లేదు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ దానికి మోదామా? నెక్స్ట్ బీసీడి కూడా సేమ్ అలానేమ్మా. నెక్స్ట్ సెకండ్ చూడండి, రైట్ ద నెంబర్స్ ఇన్ ద గివెన్ బాక్సెస్ బై రీడింగ్ ఆన్ అబాకస్. ఇక్కడ చూడండి, పూసల చట్రాన్ని పరిశీలించి ఇచ్చిన ఖాళీలలో సరైన సంఖ్యలు రాయండి. ఇక్కడ ఆల్రెడీ వాడు రింగ్స్ ఇచ్చేశాడు, దాన్ని చూసుకొని మనం నెంబర్ రాయడమే. ఇక్కడ మీరు గమనించారా? ఫస్ట్ దాంట్లో 4 ఉన్నాయి, 4 రాసాం. సెకండ్ దాంట్లో ఏమైనా ఉందా? టెన్స్ ప్లేస్లో 0 పెట్టాం. హండ్రెడ్స్ ప్లేస్లో 6 ఉన్నాయి, 6 పెట్టాం. అలాగే థౌజండ్స్ ప్లేస్లో 3 ఉన్నాయి. ఓకేనమ్మా. సెకండ్ది కూడా అంతే. ఏం చూడండి, 93,429. ఫోర్త్ చూడండి, 33,332. అన్ని 3లే ఉన్నాయి, లాస్ట్లో మాత్రమే 2 ఉంది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ అలానే ఇక్కడ చూడండి, 84,205, 84,251, 99,999. ఇది చూడండి, తమాషాగా ఉంది. అన్నీ సేమే, అన్ని 9s, అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఓకేనమ్మా. నెక్స్ట్ వర్క్షీట్ 2. ఇక్కడ చూడండి, సబ్ టాపిక్ నంబర్ నేమ్స్. రైట్ ద నెంబర్ నేమ్స్ ఫర్ ద ఫాలోయింగ్ నెంబర్స్. ఇచ్చిన సంఖ్యల పేర్లకు అక్షరాలు రాయండి. ఇక్కడ చూడండి, 27,453. నెక్స్ట్ సెకండ్ది ఏంటి? ఒక్క నిమిషం అమ్మా. ఓకే, సెకండ్ది ఏంటి? 45,064. నెక్స్ట్ ఏంటి? 56,430. నెక్స్ట్ 62,354, 81,918, 98,765, 99,999. ఓకేనమ్మా. ఇవి నెంబర్ నేమ్స్ ఇక్కడ రాసేసేయండి. నెక్స్ట్ రైట్ ద నెంబర్ నేమ్స్ ఫర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ బై కీపింగ్ కామాస్. ఇక్కడ చూడండి, కామాస్ అనేది ఇచ్చిన సంఖ్యలకు సరైన చోట కామా గుర్తుని ఉంచి అక్షరాలలో రాయండి. ఇక్కడ మొత్తం నెంబర్ అందరినీ ఇచ్చేశాడు. మనం మామూలుగా ఏం చేయాలి? 1s, 10s, 100s తర్వాత కామా పెట్టాలి కదా. అలాగే కామా పెట్టి రాయడమే. కామా పెట్టాలి ప్లస్ అక్కడ నెంబర్ నేమ్ అనేది. ఇక్కడ చూడండి, 23,000 కామా పెట్టాలి, 40,000 కామా, 47,000, 55,000, 70,000, 80,000, 90,000. ఇక్కడ కామాలు పెట్టేసేసాము. అలాగే నెంబర్ నేమ్ 23,147, 40,608, 47,300, 55,655, 70,008, 80,000, 90,504. ఓకేనా? నెక్స్ట్ వర్క్షీట్ 3. ఇక్కడ చూడండి, సబ్ టాపిక్ నెంబర్స్. రైట్ ద న్యూమరల్ ఫర్ ద నెంబర్ నేమ్స్. ఇక్కడ నెంబర్ నేమ్ ఇచ్చాడు, మనం న్యూమరల్ రాయాలి. 5,666, 10,465, 11,111, 30,604 లేదా 604 ఎలా అయినా అనొచ్చు. 40,503, 44,112, 50,060, 63,257. ఓకేనా? నెక్స్ట్ వర్క్షీట్ 4 సబ్ టాపిక్ షార్టర్ ఫామ్ ఆఫ్ ద నెంబర్ నేమ్. సంఖ్యల సంక్షిప్త రూపం. ఒక్కసారి చూడండి, ఇక్కడ రైట్ ద నెంబర్ దట్ హ్యాస్. అక్షర రూపంలో ఉన్న వాటికి సంఖ్యా రూపంలో రాయండి. ఇక్కడ వీడు ఏం చేశాడు? నేమ్స్ ఇచ్చాడు, నెంబర్ నేమ్స్ ఇచ్చాడు, దాన్ని మనం నెంబర్స్ రాసేయాలి అంతే. చూడండి, 1 10,000, 9. ఇక్కడ చూడండి, 1 10,000, 9,000, 10,000, 9,000 కలిపితే 19,000. అలాగే 400s, 5 10s అంటే 50. ఓకేనా? 8 ones 8 అంటే 19,458. నెక్స్ట్
సెకండ్ చూడండి, ఇక్కడ చూడండి 3 ones, 2 tens, 600, 7,000 అండ్ 10,000. ఇక్కడ చూసారా, ఇక్కడ వాడు వెనక్కి ముందుకి ఇచ్చాడు. ఫస్ట్ ఏం తీసుకోవాలి, 10,000, కాబట్టి 4 10,000 తీసుకున్నాం. తర్వాత 7,000, తర్వాత 600, తర్వాత 2 tens, 3 ones. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ కూడా అంతే, 6 10,000, 3,000. ఇక్కడ ముందుకు వెనక్కి ఇచ్చాడు, 6 10,000 ఇచ్చాడు, మళ్ళీ 3,000 ఇక్కడ ఇచ్చాడు, 200 ఇచ్చాడు. టెన్స్ ఏమి ఇవ్వలేదు, వన్స్ మాత్రం 8 ఇచ్చాడు కాబట్టి టెన్స్ ప్లేస్లో 0 పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, థౌజండ్స్ ఎన్ని ఇచ్చాడు, 10,000 ఫస్ట్ చూసుకోవాలి. 4 10,000, 7,000 అంటే 47,000. తర్వాత హండ్రెడ్స్ 8 హండ్రెడ్స్, ఓన్లీ వన్స్ ఇచ్చాడు, టెన్స్ లేవు కాబట్టి 5, టెన్స్ ప్లేస్లో 0. అలాగే ఇక్కడ చూడండి 10,000 ఎన్ని ఇచ్చాడు, 6 ఇచ్చాడు కాబట్టి 6 10,000 అంటే 60,000, 8,000 కాబట్టి 8,000, 68,000, 200, 80. అర్థమవుతుందా, 80 మాత్రమే ఇచ్చాడు, అంటే ఇక్కడ వన్స్ ఇవ్వలేదు కాబట్టి వన్స్ ప్లేస్లో 0, 68,280. నెక్స్ట్ వర్క్షీట్ 5, సబ్ టాపిక్ ప్లేస్ వాల్యూ, స్థాన విలువ. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్? 1 ఈజ్ డన్ ఫర్ యూ. చూడండి, ఇక్కడ ఇచ్చిన సంఖ్యలలో 8 స్థాన విలువ, అంటే 8 ఏ ప్లేస్లో ఉంది, ఫస్ట్ చూడండి 24,381. ఇక్కడ 8 ఏముంది, టెన్స్, వన్స్ టెన్స్ కదా కాబట్టి 8 టెన్స్ 80. ఇక్కడ చూడండి 8 ఏ ప్లేస్లో ఉంది, థౌజండ్స్, 8,000. ఇక్కడ 800, ఇక్కడ వన్స్ 8 వన్స్, ఇక్కడ చూడండి 80,000లో ఉంది, ఇక్కడ 8,000లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్? ఇచ్చిన సంఖ్యలలో 4 స్థాన విలువ రాయండి. అక్కడ 8 రాస్తాం కదా, సేమ్ ఇక్కడ 4 అనమాట. చూడండి 4 ఏ ప్లేస్లో ఉంది, థౌజండ్స్, ఇక్కడ 40,000, ఇక్కడ మళ్ళీ 4,000, ఇక్కడ వన్స్, ఇక్కడ థౌజండ్స్, ఇక్కడ హండ్రెడ్స్. ఓకే, 400. ఓకేనమ్మా, అర్థమైందా? ఇక్కడ అది ఎంత, దాని విలువ అనేది ఇక్కడ మనము రాసేస్తాం అంతే. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్? ఇచ్చిన సంఖ్యలలో 6 స్థాన విలువ రాయండి. ఇక్కడ చూడండి 6 ఫస్ట్ దాంట్లో ఏ ప్లేస్లో ఉంది చెప్పండి మీరు, టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 60. ఇక్కడ 60,000లో ఉంది కాబట్టి 60,000 రాష్ట్రం, ఇక్కడ 6,000, ఇక్కడ 6 వన్స్, అవునా కాదా, ఇక్కడ 6 10,000లో ఉంది కాబట్టి 60,000, ఇక్కడ 600లో ఉంది. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 0 ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్? ఇచ్చిన సంఖ్యలలో 0 స్థాన విలువ రాయండి. ఇక్కడ చూడండి 0 ఫస్ట్ దాంట్లో 0 అనేది ఏ ప్లేస్లో ఉందమ్మా, థౌజండ్స్లో ఉంది. ఓకేనా, థౌజండ్స్లో ఉంది. ఇక్కడ చూడండి ఎక్కడుంది, బిలో చూడండి 0 ఎక్కడుంది, వన్స్లో ఉంది. సిలో చూడండి హండ్రెడ్స్, డిలో చూడండి హండ్రెడ్స్, సారీ ఈలో కూడా హండ్రెడ్సే, డిలో థౌజండ్స్లో ఉంది, నెక్స్ట్ అలాగే ఎఫ్లో కూడా వన్స్లో ఉంది. ఓకే. నెక్స్ట్ అలాగే వర్క్షీట్ 6, సబ్ టాపిక్ ప్లేస్ వాల్యూ, స్థాన విలువలు. రైట్ ద ప్లేస్ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ అండర్లైన్ డిజిట్. కింది సంఖ్యలలో గీత గీసిన అంకె యొక్క స్థానము మరియు స్థాన విలువ, స్థానము రాయాలి, స్థాన విలువ రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ చూద్దాం మనం, ఒక్క నిమిషం అమ్మా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ 8 ఇచ్చాడు. 8 ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది, ఏ స్థానంలో ఉంది, హండ్రెడ్స్లో ఉంది. అప్పుడు దాని వాల్యూ ఎంత, 800. అలాగే 3 చూడండి ఏ ప్లేస్లో ఉంది, థౌజండ్స్లో ఉంది, అంటే 3,000. 3 ఇక్కడ హండ్రెడ్స్లో ఉంది, హండ్రెడ్స్ కాబట్టి 300. ఇక్కడ 6 చూడండి 10,000లో ఉంది, అంటే ఇక్కడ 60,000. ఓకేనా. అలాగే మిగిలిన కూడా చూడండి 7 వచ్చేసి 10,000లో ఉంది, 70,000. 6 వచ్చేసి థౌజండ్స్లో ఉంది, 6,000. 9 వచ్చేసి 10,000లో ఉంది, 90,000. ఇక్కడ 5 వచ్చేసి థౌజండ్స్లో ఉంది, 5,000. అలాగే 0 వచ్చేసి వన్స్లో ఉంది, అక్కడ 0 కాబట్టి 0. నెక్స్ట్ వర్క్షీట్ 7 చూడండి, సబ్ టాపిక్ ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ ద నెంబర్స్, సంఖ్యలు విస్తరణ రూపం.
రైట్ ద ఎక్స్పాండెడ్ ఫామ్ ఫర్ ద ఫాలోయింగ్ నెంబర్స్. ఇచ్చిన సంఖ్యల యొక్క విస్తరణ రూపం రాయండి. చూడండి, ఎక్స్పాండెడ్ ఫామ్ మనకు తెలుసు 3654. దీన్ని ఎలా రాయాలా? ఫస్ట్ 3000 ప్లస్ 600 ప్లస్ 50 ప్లస్ 4. ఇక్కడ చూడు 9090. ఇక్కడ 9000సే ఉన్నాయి, తర్వాత హండ్రెడ్స్ లేదు కాబట్టి 0, టెన్స్లో 90, మళ్ళీ వన్స్లో ఏం లేదు కాబట్టి 0. అలాగే ఇక్కడ 27,453. ఫస్ట్ 20,000, మళ్ళీ 7,453. అలాగే 45,000 కాబట్టి 40,000 ప్లస్ 5,000 ప్లస్ హండ్రెడ్స్ ఏం లేదు కాబట్టి 0, 60 ప్లస్ 4. అలాగే 40,000 ప్లస్ 7,000 ప్లస్ 300, హండ్రెడ్స్ టెన్స్ ఏం లేవు కాబట్టి 0, మళ్ళీ వన్స్ కూడా 0. నెక్స్ట్ 60,000 ప్లస్ థౌజండ్స్ ఏం లేవు 0, హండ్రెడ్స్ ఏం లేవు 0, టెన్స్ వచ్చేసి 24, వన్స్ 4. నెక్స్ట్ 70,000, మళ్ళీ 1000s ఏం లేవు, అలాగే హండ్రెడ్స్ ఏం లేవు, టెన్స్ ఏం లేవు, లాస్ట్లో వన్స్ మాత్రమే ఉంది. నెక్స్ట్ రైట్ ద షార్టర్ ఫామ్ ఫర్ ద ఫాలోయింగ్ నెంబర్స్. ఇచ్చిన విస్తరణ రూపానికి సంక్షిప్త రూపం రాయండి. ఇక్కడ చూడండి, 6000 ప్లస్ 200 ప్లస్ 90 ప్లస్ 5. దీన్ని కలిపితే 6295. 3000 ప్లస్ 500 ప్లస్ 30. ఇక్కడ చూడండి 3530. సారీ మై 3000 కాదు, ఇది 30,000. 30,000 ప్లస్ 530, అందుకే థౌజండ్స్లో 0 పెట్టుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ 40,006. ఇంకా మధ్యలో ఏం లేవు కాబట్టి అన్ని జీరోస్. నెక్స్ట్ 40,500 అంటే 45,049. సారీ, ఇక్కడ 40,049 ఇక్కడ. ఓకేనమ్మా, 9 అది. నెక్స్ట్ 50,000, మళ్ళీ 2,000. 50,000 2,000 కలుపుకుంటే 52,356. మళ్ళీ 60,000 606. 70,000, మళ్ళీ 3,000. 70,000 3,000 73,008. వన్స్ ఇంకా హండ్రెడ్స్లో ఏం లేదు 0, అలాగే టెన్స్లో ఏం లేదు 0. ఇవి మనం జాగ్రత్తగా రాయాలి. ఇక్కడ చూడండి 70,000 రాసాము, 3,000 73,000 రాసాము. హండ్రెడ్స్ టెన్స్ ఏం లేవు కాబట్టి జీరోస్ పెట్టి మళ్ళీ 8 పెట్టాలి. ఇలాంటివి రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాయాలి. వాల్యూ ఇవ్వనప్పుడు ఆ ప్లేస్ని వదలకూడదు, ఆ ప్లేస్లో 0 అనేది పెట్టాలి. నెక్స్ట్ 80,000, మళ్ళీ 8,000. 80 ప్లస్ 8 88,888. ఓకేనమ్మా? నెక్స్ట్ వర్క్షీట్ 8 సబ్ టాపిక్ కంపారిజన్ ఆఫ్ ది నంబర్. సంఖ్యలను పోల్చడం. Put the correct symbol greater than, less than or equal to for the place given. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏది ఎక్కువైతే అటు సైడ్కి గ్రేటర్ దాన్ సింబల్, తక్కువైతే లెస్ దాన్, రెండు ఈక్వల్ అయితే ఈజ్ ఈక్వల్. ఇప్పుడు చూడండి 4158 ఈజ్ ఈక్వల్ టు 4100. సరే 4000. ఇక్కడ చూడండి ఇది రాంగ్ అమ్మా, ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ చూడండి 4158 ఉంది, ఇక్కడ 4518 ఉంది. అప్పుడు ఇక్కడ ఏది పెద్దది? ఇది పెద్దది కాబట్టి ఇలా గ్రేటర్. కాబట్టి 4158 ఈజ్ లెస్ దాన్ 4518. ఇక్కడ చూడండి 99,099 ఈజ్ ద గ్రేటర్ దాన్ 89,999. 85,458 ఈజ్ 458 558 కంటే చిన్నది కదా, కాబట్టి లెస్ దాన్. ఓకే. నెక్స్ట్ 68,948 ఈజ్ లెస్ దాన్ 78,949. ఫిఫ్త్ చూడండి 93,508 ఈజ్ లెస్ దాన్ 93,607. 14,764 ఈజ్ లెస్ దాన్ 41,467. సెవెంత్ వన్ 37,523 ఈజ్ లెస్ దాన్ 37,623. నెక్స్ట్ 20,000 is less than 30,000. 33,133 is greater than, ఒక్క నిమిషం ఇది రాంగ్ చూడండి. ఓకే కరెక్ట్. 33,133 is greater than 31,333. 96,485 is greater than 69,487. 64,024 is less than 64,204. Next 68,740 is less than 86,740. 44,735 is greater than 42,475. 30,685 is greater than 3,685. 20,120 is less than 20,220. 39,800 is less than 39,900. Okay, Nama? Next worksheet 9 subtopic
అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్, ఆరోహణ మరియు అవరోహణ క్రమం. అరేంజ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇచ్చిన సంఖ్యా సమూహాలను ఆరోహణ క్రమంలో రాయండి, అంటే చిన్న నుంచి పెద్దకి. ఓకే, ఫస్ట్ అన్నిటికంటే చిన్న నెంబర్ ఏంది 70,342. దానికంటే కొంచెం పెద్ద నెంబర్ ఏది 76,000. ఫస్ట్ది ఇది 76,766, 87,132, 94,252. అలాగే బిలో చూడండి, ఫస్ట్ అన్నిటికంటే చిన్నది ఏమొస్తుంది 37,928, 61,365, 92,133, 92,988. నెక్స్ట్ సి, ఇది ఒక్కటి మీరే చేయండి, ఇక్కడ నేను వదిలేసాను, మీరే దాని ప్రకారం ఇక్కడ చెయ్యండి. ఓకేనమ్మా. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ అంటే ఏది, ఇచ్చిన సంఖ్యా సమూహాలను అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్నకి రాయండి. ఇక్కడ చూడండి, పెద్ద నెంబర్ అన్నిటికంటే ఏమొస్తుందమ్మా 98,887, 90,887. ఓకేనా, 9,887, 8,887. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి బి 86,400. నేను ఆ పైన చదువు, ఓన్లీ ఆన్సర్సే చెప్తాను చూడండి. 86,654, 86,546, 86,465, 84,665. నెక్స్ట్ సి 81,201, 36,802, 18,102, 15,801. వర్క్షీట్ 10. ఇక్కడ చూడండి, సర్కిల్ ద స్మాలెస్ట్ నెంబర్. చిన్న సంఖ్యకి 0 చుట్టండి. చిన్న నెంబర్ ఏంది 36,506, బిలో 9,077, సిలో 24,322, డిలో 5,790. నెక్స్ట్ సర్కిల్ ద లార్జెస్ట్ నెంబర్. పెద్ద సంఖ్యకి 0 చుట్టండి. ఇక్కడ పెద్ద నెంబర్ ఏంటి 89,580, బిలో 86,392, సిలో 51,111, డిలో 92,991. నెక్స్ట్ వర్క్షీట్ 11. సబ్ టాపిక్ ద స్మాలెస్ట్ అండ్ ద లార్జెస్ట్ నెంబర్. చిన్న సంఖ్యలో పెద్ద సంఖ్యలు. కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ యూజింగ్ ద డిజిట్స్ ఇన్ ద సెకండ్ కాలం వితౌట్ రిపీటింగ్ ద డిజిట్స్. రెండవ గడిలో ఇచ్చిన అంకెలను ఉపయోగించి సంఖ్యలను తయారు చేయండి. ఇక్కడ ఒక్కసారి చూడండి, ఫస్ట్ది సీరియల్ నెంబర్ 1. డిజిట్స్ ఏమేమి ఉన్నాయి 5, 6, 2, 7. వీటిని ఉపయోగించి ఫస్ట్ బిగ్ నెంబర్ రాయాలంటే పెద్ద నెంబర్ నుంచి పోవాలి. ఫస్ట్ పెద్ద నెంబర్ ఏంటి 7 తీసుకున్నాం, తర్వాత 6 తీసుకున్నాం, తర్వాత 5, తర్వాత 2 తీసుకుంటే లార్జెస్ట్ నెంబర్ వస్తుంది. అలాగే స్మాలెస్ట్ నెంబర్ అంటే చిన్న నుంచి పెద్దకి తీసుకోవాలి. ఫస్ట్ చిన్న నెంబర్ ఏంటి 2 తీసుకోవాలి, దానికంటే పెద్దది 5, దానికంటే పెద్దది 6, దానికంటే పెద్దది 7, 2, 5, 6, 7 అంతే, ఇంకేం లేదు. అలాగే 4, 1, 3, 5లోంచి ఫస్ట్ పెద్దది 5, తర్వాత 4, 3, 1, 5, 4, 3, 1. తర్వాత ఫస్ట్ చిన్నదాన్ని కదా, డిసెండింగ్లో చిన్న అంకె ఏం రాయాలి అప్పుడు 2, 4, 7, 9. అర్థమవుతుందా? ఇక్కడ కూడా అంతే 8, 6, 4, 2. ఇక్కడ 2, 4, 6, 8. ఓకే. నెక్స్ట్ 8,620, 2,068. నెక్స్ట్ 6,321, 1,236, 5,310, 1,035. ఓకేనా, 1,035. నెక్స్ట్ 8,543, 3,458, 9,765, 5,679, 3,210, 1,023. నెక్స్ట్ 9,862, 2,689, 7,510, 1,057. ఓకేమా. నెక్స్ట్ వర్క్షీట్ 12. ఇక్కడ చూడండి, రైట్ ద ప్రిడిసర్ అండ్ సక్సెసర్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ ప్రిడిసర్ అంటే ముందు నెంబరు, సక్సెసర్ అంటే తర్వాత నెంబరు. ఇప్పుడు 37698, తర్వాత 37699, 37700. ఓకేనా. దీనికి చూడండి, ఇప్పుడు 50431కి ప్రిడిసర్ 50430 ముందు నెంబరు, తర్వాత నెంబరు 50432. అలాగే ప్రతిదానికి ముందు నెంబర్ తర్వాత నెంబర్. 49,499, 49,501, 7,637, 7,639, 1,637, 1,639, 34,034, 34,036. ఓకే. నెక్స్ట్ రైట్ ద నెంబర్స్ దట్ కమ్స్ జస్ట్ ఆఫ్టర్ అండ్ జస్ట్ బిఫోర్ ద గివెన్ నెంబర్. ఇచ్చిన సంఖ్యకు వెంటనే వచ్చు తర్వాత సంఖ్య మరియు ముందు సంఖ్య రాయండి. ఇక్కడ మనకి ఎక్కడైతే ఫిలప్ ఖాళీ ఇచ్చాడో అది తర్వాత సంఖ్య అయితే అది రాయాలి, ముందుదైతే ముందు రాయాలి. ఇక్కడ చూడండి 71,986, ఇక్కడ ఏం రావాలా 71,987, 68,323, 68,324. ఇక్కడ చూడండి
ముందు నెంబర్ ఖాళీ ఇచ్చాడు కాబట్టి 38,204. నెక్స్ట్ 59,359, 59,999, 46,229. ఓకేనా. వర్క్షీట్ 12 అంశం ముందు సంఖ్య తర్వాత సంఖ్య. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రైట్ ద సక్సెసర్ ఆఫ్ ద లార్జెస్ట్ 3 డిజిట్. చూడండి, లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్కి సక్సెసర్ ఏంటి? సక్సెసర్ అంటే ఏంది? 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు తర్వాత సంఖ్య. అంటే ఇక్కడ ఏం రావాలి చెప్పండి? 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు తర్వాత సంఖ్య అంటే 1000 కదా, 4 అంకెల్లో వచ్చేది కాబట్టి 1000. అలాగే రైట్ ద ప్రిడిసర్ ఆఫ్ ద లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్. లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఎంత? 999. దానికి ముందు నెంబర్ 998. నెక్స్ట్ రైట్ ద ప్రిడిసర్ ఆఫ్ ద స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్. స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే 100. 100కి ముందర 99. రైట్ ద ప్రిడిసర్ ఆఫ్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏంటి? 1000. ముందరది 999. నెక్స్ట్ కింది గణిత వాక్యాలను సంబంధించి ప్రశ్నలు తయారు చేయండి. ఫ్రేమ్ ద క్వశ్చన్స్ ఫర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఇచ్చాడు, క్వశ్చన్ మనల్ని తయారు చేయమంటున్నాడు. ద ప్రిడిసర్ ఆఫ్ 45,925 ఈజ్ 45,925. ఇక్కడ దీనికి ముందు ఇది అని మనకు ఆన్సర్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏం అడగాల? వాట్ ఈస్ ద ప్రిడిసర్ ఆఫ్ 45,925? అవునా కదా. నెక్స్ట్ ద సక్సెసర్ ఆఫ్ 82,999 ఈజ్ 83,000. మనం క్వశ్చన్ ఏం అడుగుతాం? వాట్ ఈస్ ద సక్సెసర్ ఆఫ్? అవునా కదా. సక్సెసర్ ఆఫ్ 82,999 100. నెక్స్ట్ ద సక్సెసర్ ఆఫ్ 24,444 ఈజ్ 24,445. 24,444కు తరువాత సంఖ్య 24,445. క్వశ్చన్ ఏంది? వాట్ ఈస్ ద సక్సెసర్ ఆఫ్ 24,444? అవునా కదా. నెక్స్ట్ వర్క్షీట్ 13. ఇక్కడ చూడండి, సబ్ టాపిక్ వర్డ్ ప్రాబ్లం. రాత లెక్కలు అంటే స్టెప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాగా. ద ప్రైజ్ ఆఫ్ 4 ఎయిర్ కండిషన్స్ ఆర్ 57,860, 58,860, 56,780. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద చీపెస్ట్ ఎయిర్ కండిషన్? ఇక్కడ మనకి ఇచ్చేసాడు వాడు ఆన్సర్స్. దీంట్లో ఏది చీపెస్ట్ ఎయిర్ కండిషన్? అన్నిటికంటే తక్కువ డబ్బులు ఏదో అదే 56,780. కాస్ట్ ఆఫ్ చీపెస్ట్ ఎయిర్ కండిషన్ ఈజ్ 56,780. నెక్స్ట్ పాపులేషన్ ఆఫ్ లక్షద్వీప్ ఈజ్ 2001 was 60,650 and in 2011 was 64,473. In which year the population is high? ఇక్కడ రెండు ఇచ్చాడు, ఎప్పుడు ఎక్కువ ఉంది అన్నాడు. ఎప్పుడు ఎక్కువ ఉంది మనకు అది తెలుసు కదా. ఎప్పుడు చెప్పండి? 2011 has highest population. 2011 was highest population. Next worksheet 13. The teacher asked Madhu write the number name. Kanishama. The teacher asked the Madhu write the numeral for the 54,009. He wrote 54,009. Was he correct? If not, what is the correct number? 54,009. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్బాయి ఇచ్చింది 1s, 10s, 100s, 1000 అండ్ 5 lakhs రాసేసాడు. కాబట్టి ఇక్కడ అబ్బాయి ఇచ్చిన నెంబర్ అనేది ఇక్కడ ఇది రాంగ్. కాబట్టి 54,009 ఇది కరెక్ట్. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ ఇన్ ఏ పెట్రోల్ బంక్ ఆన్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. ఆ పెట్రోల్ బంక్లో ఒక్కొక్క రోజు ఏమేమి ఉందంటే చూడండి, 13,750 లీటర్స్ ఒక రోజు, నెక్స్ట్ 18,640 లీటర్స్ ఒక రోజు, 14,832 లీటర్స్ ఒక రోజు పెట్రోల్ అమ్మినారు రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ సోల్డ్ డ్యూరింగ్ దీస్ డేస్? ఈ అన్ని రోజులు ఎక్కువ ఏ రోజు అమ్మారు? ట్యూస్డే ఈ సోల్డ్ హైయెస్ట్ పెట్రోల్ క్వాంటిటీ. ట్యూస్డే ఏముంది? 18,640. అంతే కదా. వీటన్నిటిలోకి ఎక్కువ అమౌంట్ ఎక్కడ కనపడుతుందమ్మా మీకు? ఇదే కదా, 18,640. నెక్స్ట్ వర్క్షీట్ లార్జ్ నెంబర్ సబ్ టాపిక్ అసెస్మెంట్. ఇక్కడ అసెస్మెంట్ చూడండి. రైట్ ద నెంబర్ నేమ్స్ ఫర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ బై ప్లేసింగ్ కామాస్. ఇక్కడ మనకి కామాస్ ప్లేస్ చేసి నెంబర్ నేమ్ రాయాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఎప్పుడైనా నెంబర్ నేమ్ రాస్తే 1s, 10s, 100s అయిపోయినాక కామా పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా 1s, 10s, 100s అయిపోయినాక కామా పెట్టుకొని ఇప్పుడు చూడండి 34,786, 71,652. ఓకే. నెక్స్ట్
రైట్ ద న్యూమరల్స్ ఫర్ ద ఫాలోయింగ్ నెంబర్ నేమ్స్ ఇచ్చాడు, దానికి న్యూమరల్స్ రాయాలి అంతే. 8565, 56,872, 84,063. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 అని ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ 2 ఏ ప్లేసుల్లో ఉంది, ఇక్కడ వన్స్ ప్లేస్లో ఉంది, ఇక్కడ థౌజండ్స్ అంటే 2000, ఇక్కడ 200s, ఇక్కడ 210s, ఇక్కడ 20,000s. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్పాండెడ్ ఫామ్ 6,000 ప్లస్ 800 ప్లస్ 30 ప్లస్ 4. నెక్స్ట్ 30,000 ప్లస్ 2,000 ప్లస్ 900 ప్లస్ 60 ప్లస్ 7, 80,000 ప్లస్ 9,000 ప్లస్ 100 సేమ్ లేవు కాబట్టి జీరోస్ ప్లస్ 10 సేమ్ లేవు కాబట్టి జీరోస్ ప్లస్ 6. రైట్ ద షార్ట్ ఫామ్ ఫర్ ద ఫాలోయింగ్ నెంబర్స్. వీడు ఎక్స్పాండెడ్ ఇచ్చాడు, మనం షార్ట్. 4,000 ప్లస్ 200 ప్లస్ 60 ప్లస్ 8, 4,268. 60,000 ప్లస్ 3,000 అంటే 63,802, 10 సేమ్ లేదు. 80,000 ప్లస్ 500 ప్లస్ 70 ప్లస్ 9, 80,579. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సరైన చోట కామా గుర్తుపెట్టి వాటిని సరైన అక్షరాలలో రాయండి. ఆల్రెడీ ఇది ఇంగ్లీష్లో రాసేసాం కాబట్టి తెలుగులో అవసరం లేదమ్మా. ఓకేనా. నెక్స్ట్ వర్క్షీట్. ఇక్కడ చూడండి, పుట్ ద కరెక్ట్ సింబల్ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ద గివెన్ పేర్స్. ఇప్పుడు చూడండి 32,563 ఈజ్ లెస్ దెన్ 74,389. అర్థమైందా. నెక్స్ట్ 63,568 ఈజ్ గ్రేటర్ దెన్ 63,368. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ అంటే మీకు తెలుసు కదా, మా అసెండింగ్ అంటే ఏంటి, చిన్న నుంచి పెద్దకి. చిన్న నుంచి పెద్దకి ఫస్ట్ ఏం నెంబర్ వస్తుంది చెప్పండి నాకు. 26,894, 34,563, 48,960, 62,890. అలాగే అరేంజ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ డిసెండింగ్, పెద్ద నుంచి చిన్నకి. 93,432, 89,999, 75,964, 25,438. సర్కిల్ ద లార్జెస్ట్ నెంబర్. లార్జెస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ, ఏలో 9లో ఏకి లార్జెస్ట్ నెంబర్ 62,312. నెక్స్ట్ 78,636. ఇక్కడ చూడు స్మాలెస్ట్ నెంబర్ 63,253, 82,641. నెక్స్ట్ కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇక్కడ వీడు ఒక నెంబర్ ఇచ్చేసాడు మనకి. ఈ నెంబర్కి ప్రిడిసర్ ఏంటి, ముందు నెంబర్ 97 కాబట్టి ఇక్కడ లాస్ట్లో 96. అర్థమవుతుంది. సక్సెసర్ 97 కాబట్టి 98. 99 45,999కి ముందు 998, 45,998. తర్వాత ఏమవుతుంది 46,000 వచ్చేస్తుంది. నెక్స్ట్ 68,000కి ముందర 67,999, తర్వాత 68,001. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రిడిసర్ ఆఫ్ ద స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్. స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్కి ఏమొస్తుంది, 1s, 10s, 100s, 1s, 10s, 100s, 1000s, 10,000s. అంటే 5 డిజిట్ నెంబర్కి ఏంది 10,000. 10,000కి ముందర ఏమొస్తుంది, ప్రిడిసర్ అంటే ముందర కదా, కాబట్టి 10,000కి ముందర 9,999. ఓకేనా, అర్థమైందా ఇది. కాబట్టి ఓకే అమ్మా, మన సెకండ్ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీ అందరికి ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా. బాయ్.